అశోక హోటల్ వేదికగా, లక్డీ కపుల్ అశోక హోటల్ వేదికగా సాధ్యమైంది. మరి ఇది ఇట్లా బలంగా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల మరి ఏ కుట్రలు ఏవి లేకుండా కొనసాగాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి నుంచో చెప్తున్నాం, సంఘాలని కలిసి పనిచేయండి. ఎవరికి వాళ్ళుగా ఇప్పుడు మీకేం ఇంటెన్షన్ లేకపోతే మీకు కేవలం బీసీల యొక్క బీసీ రిజర్వేషన్ల అంశమే, బీసీల సంక్షేమమే ఎజెండా అయితే ఎందుకు కలిసి పనిచేయరు? అట్లీస్ట్ అంశాల వారిగానే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఈయన మీద ఆయన మీద ఎందుకు దుమ్మెత్తి పోసుకుంటున్నారని పదే పదే మనం అడుగుతున్నాం. మొత్తానికి నిన్న అశోక హోటల్ వేదికగా ఇది సాధ్యమైంది. మొత్తానికి 42% రిజర్వేషన్లు వాళ్ళిద్దరిని కలిపినాయి. వాళ్ళిద్దరు గురు శిష్యులే. ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. ఆయనకి వెన్నంటి ఉన్నాడు ఆయన గతంలో. తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి ఈయన సపరేట్గా బీసీ సంక్షేమ సంఘాన్ని ఒకటి స్థాపించాడు. అట్లా ఈయన పోరాటం ఆయన పోరాటం అనేది నడుస్తున్నది. మొత్తానికి నిన్న నేను అనుకోవడం ఈ విజయఆర్ నారగోని గారు కలిపినట్టున్నారు వీళ్ళిద్దరిని. నిన్న మీటింగ్ జరిగింది. మొన్న రాత్రి వీళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో కలుసుకున్నారట. కలుసుకొని నిన్న సమావేశానికి వాళ్ళు ప్లాన్ చేశారు. మొత్తానికి నిన్న ఈ సమావేశంలో కనబడ్డారు.